మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. నా కంపెనీలో 32 మెంబర్స్ ఎంప్లాయీస్. ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలా అని చెప్పి బయట నుంచి కొంతమందిని హైర్ చేసుకున్నా. వర్కౌట్ అవ్వలేదు. తర్వాత నేనే బాగా ఆలోచించి ఆ 32 మెంబర్స్ని వాళ్ళ పొజిషన్స్ని షిఫ్ట్ చేశా. కొంతమంది అటు, కొంతమంది ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. దెన్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. అప్పుడు నాకు ఓషో చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. అన్నీ నీ చుట్టే ఉన్నాయి, కానీ నువ్వు అలా ఆలోచించలేకపోయావు. ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్స్. గొప్ప గొప్ప వాళ్ళు థింగ్స్ని డిఫరెంట్గా చూడరు, డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తారు. అంటే వాళ్ళు చూసే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రాజమౌళి గారు తెలుసు కదా, లయన్ కింగ్ మూవీ కూడా మీకు తెలిసే ఉంటుంది. 1994లో వచ్చింది. బాహుబలి, లయన్ కింగ్, ఈ రెండు మూవీ స్టోరీస్ సేమే. అమరేంద్ర బాహుబలి ఈజ్ ముఫాసా, సింబా ఈజ్ మహేంద్ర బాహుబలి, స్కార్ బల్లాల దేవ అండ్ బిచ్చల దేవ, రఫీకి ఈజ్ కట్టప్ప. ఇట్స్ ఆల్మోస్ట్ ఎ సిమిలర్ స్టోరీ. సింబా చాలా చిన్న వయసులోనే వాడి సామ్రాజ్యాన్ని వదిలేసి బయట పెరుగుతాడు. ఆ తర్వాత ముఫాసా చనిపోయిన ఆ సామ్రాజ్యంలో స్కార్ ఎలా ఆక్యుపై చేశాడు, అండ్ ఆ స్కార్ ని సింబా పెద్దగా అయిన తర్వాత వచ్చి చంపి మళ్ళీ సామ్రాజ్యాన్ని ఎలా చేజిక్కించుకుంటాడు. అదే బాహుబలిలో కూడా ఉంది. మహేంద్ర బాహుబలి చిన్నప్పుడే తన రాజ్యం నుంచి బయట పెరుగుతాడు. అమరేంద్ర బాహుబలి చనిపోయిన ఆ రాజ్యాన్ని మళ్ళీ మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చి బల్లాల దేవుని చంపి రాజ్యాన్ని ఎలా చేజిక్కించుకుంటాడు అన్నదే స్టోరీ. ఇప్పుడు లయన్ కింగ్ స్టోరీ రాజమౌళి గారు కాపీ కొట్టారా, లేకపోతే రాజమౌళి గారు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? దట్స్ నాట్ ద పాయింట్. పాయింట్ ఈస్ ఇద్దరి డైరెక్టర్స్ యొక్క పర్స్పెక్టివ్, ఇద్దరి డైరెక్టర్స్ యొక్క ఆలోచించే విధానం. ఒకటే స్టోరీ, 2 డిఫరెంట్ మూవీస్. సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఇదే అంటారు. ఈ వరల్డ్లో మా అయితే ఒక 5 to 6 స్టోరీసే ఉన్నాయి, బట్ ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్స్. ఇక్కడ నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఆల్మోస్ట్ సేమే. మనీ ప్రాబ్లం, లేకపోతే రిలేషన్స్లో ప్రాబ్లం. కాకపోతే మీరు వాటిని ఏ పర్స్పెక్టివ్లో చూసి, వాటిని ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించి మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు అన్న దాన్ని బట్టే మీరు టాప్లో ఉంటారా లేకపోతే కింద ఉంటారా అన్నది డిసైడ్ అవుతుంది. సో డిఫరెంట్గా థింక్ చేసి డిఫరెంట్గా అర్థం చేసుకునే విధానాన్ని క్రిటికల్ థింకింగ్ అంటారు. క్లాస్లో ఉండే టాపర్కి, క్లాస్లో ఉండే డల్ స్టూడెంట్కి డిఫరెన్స్ ఎక్కడొస్తుందో తెలుసా? ఆన్సర్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఒక అమ్మాయిని పడేసేటప్పుడు మన బ్రెయిన్ని యూజ్ చేస్తాం చూడండి. ఆ అమ్మాయితో ఇలా మాట్లాడితే తను ఇలా రియాక్ట్ అవుతుంది, అలా మాట్లాడితే ఇలా రియాక్ట్ అవుతుంది. సో ముందు ఫ్రెండ్షిప్ చేసి, దాని తర్వాత గిఫ్ట్లు ఇచ్చి ఇంప్రెస్ చేసి, దెన్ దాని తర్వాత మన మనసులో ఉన్న మాట సరైన టైం చూసి చెప్దాము అని ఆలోచిస్తాం చూడండి. అదే క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ త్రూ మీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఫస్ట్ కావాల్సింది అబ్జర్వింగ్ స్కిల్స్. ఆన్సర్ని, అమ్మాయిని, ప్రాబ్లమ్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఆన్సర్ ఏంటి, ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, దేనిది దేనికి లింక్ అయి ఉంది, అమ్మాయి ఎలా ఉంది, ఏం ఆలోచిస్తుంది, ఏం మాట్లాడితే ఇంప్రెస్ అవుతుంది అన్న థింగ్స్ అబ్జర్వ్ చేయాలి. ప్రాబ్లం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. నన్ను చీప్గా అనుకోకండి, అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మీకు అర్థం అవ్వడం కోసమే అలా చేశాను. సో ఆన్సర్ రాయాలి అన్నా, అమ్మాయిని లవ్లో పడేయాలి అన్నా, ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతకాలి అన్నా ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ని ఎంతలా అబ్జర్వ్ చేయాలి అంటే దాన్ని అటామిక్ లెవెల్ వరకు అర్థమైపోవాలి. అంటే ఆ ప్రాబ్లంలో ఎలాంటి గ్యాప్ ఉండకూడదు, అంటే ఆ ప్రాబ్లంలో ఎలాంటి థింగ్ ఉండకూడదు మీరు అర్థం చేసుకోలేనిది. ఒక ఫ్రెండ్తో మీకు గొడవ అయింది అనుకోండి, వాడి మూడు బాగాలేక గొడవ కాదు, వాడి మైండ్లో ఏం రన్ అవుతుంది, వాడి మైండ్లో ఏం రన్ అయ్యి ఈ మాట మీ మీదకి వదిలాడు, వాడి సైకాలజికల్ స్టేట్ ఏంటి, వాడి మెంటల్ స్టేట్ ఏంటి, వాడు ఏం ఆలోచిస్తున్నాడు, వాడి చుట్టూ ఏమేమి థింగ్స్ జరిగితే వాడు అలా రియాక్ట్ అయ్యాడు, మళ్ళీ ఇలా ఎప్పుడు రియాక్ట్ అవ్వగలుగుతాడు, సో అప్పుడు మనం ఏం చేయాలి అన్న ప్రతి ఒక్క థింగ్ మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ అనాలిసిస్ చేయడం. చాలామంది అబ్జర్వ్ చేస్తారు కానీ అనాలిసిస్ చేయరు. అబ్జర్వ్ చేసిన డేటాని తీసుకొని డెసిషన్స్ తీసేసుకుంటారు, బట్ దట్స్ నాట్ ద థింగ్. అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ని మొత్తం పోస్ట్ మార్టం చేయాలి, పీసెస్గా డివైడ్ చేసి అనాలిసిస్ చేయాలి. దెన్ కమ్స్ క్వశ్చనింగ్. అనాలిసిస్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఎలా రియాక్ట్ అవుతే ఏ రియాక్షన్ మనకి వస్తుంది అని ప్రతి ఒక్క థింగ్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ చేసుకున్న ప్రతి దాని గురించి మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. అండ్ అంతేకాదు మీ దగ్గర కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే దమ్ము కూడా ఉండాలి. దెన్ అప్పుడు డిసైడ్ అవ్వండి, ఈ క్వశ్చన్స్లో ఏది నేను చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ నాకు వస్తాయి అండ్ ఆ కాన్సిక్వెన్సెస్ని నేను ఎంతవరకు ఫేస్ చెయ్యగలను అని ఆలోచించి దెన్ ఆ ప్రాబ్లంకి ఆ పర్టికులర్ డెసిషన్ని తీసుకోండి. నేను చిన్నప్పుడు బిజినెస్ ఐడియాస్ తీసుకొని చాలామంది పీపుల్ దగ్గరికి వెళ్ళేవాడిని. అందరూ రిజెక్ట్ చేసేవారు, నెగ్లెక్ట్ చేసేవాళ్ళు, అసలు పట్టించుకునే వాళ్ళే కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇట్స్ నాట్ గోనా వర్క్ అని. అండ్ నా దగ్గరికి ఇప్పుడు చాలామంది వస్తున్నారు బిజినెస్ ఐడియాస్తో. అండ్ ఇప్పుడు కూడా నాకు అర్థమవుతుంది
దీస్ థింగ్స్ నాట్ గోనా వర్క్ ఇన్ ద మార్కెట్ అని. సో అప్పుడు వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించారు, ఇప్పుడు నేను డిఫరెంట్గా ఆలోచిస్తున్నా. అంటే ఆ థింగ్ని అబ్జర్వ్ చేస్తున్నా, అనాలిసిస్ చేస్తున్నా, క్వశ్చన్ చేస్తున్నా, దెన్ డిసైడ్ అవుతున్నా. సో ఆల్కహాల్ తాగుదాం అనుకున్నా, ఫిజికల్గా కమిట్ అవ్వాలి అనుకున్నా, ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్నా, లైఫ్లో ఏం చేయాలనుకున్నా సరే, ఫస్ట్ అబ్జర్వ్, అనాలిసిస్, క్వశ్చనింగ్. అర్థమైందా? నాకు తెలీదు ఇది నీకు ఎంతవరకు అర్థమవుతుందో, కానీ ఒకప్పుడు నాకు ఇలా చెప్పేవాళ్ళు లేకే నా లైఫ్ ఇంత ల్యాగ్లో నడుస్తుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న జై 5 years బ్యాక్ ఉండాల్సిన జై ఒక 5 years ల్యాగ్లో నడుస్తుంది నా జీవితం. ఇప్పుడు నాకు వచ్చే సక్సెస్ అంతా కూడా 5 years క్రితమే రావాల్సింది, 5 years లేట్ అయింది. అందుకని చెప్పేసి ఈ వీడియో రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను. నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి.